శాన్ ఫ్రాన్సిస్కోలో రమేష్ చిందం పెయింటింగ్ తెలుగువారి ప్రతిభను మరోసారి చాటి చెప్పింది. సృజనాత్మకతకు ఎల్లలు లేవని విదేశాల్లో మన తెలుగోడు ఔరా అనిపించాడు. సహజ అందాలతో వేసిన చిత్రాలన్నీ అచ్చెరువొందేలా చేశాయి. రమేష్ చిందం అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐ. చేస్తున్న వృత్తికి చేసే ప్రవృత్తికి పొంతన లేకున్నా శాన్ ఫ్రాన్సిస్కోలో తన అద్భుతమైన పెయింటింగ్ తో ఓ పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈయన. అన్టోల్డ్ ఎక్స్ప్రెషన్స్ పేరిట నిర్వహించిన ఈ కళా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ఆర్టిస్టు కళ్లకు కట్టినట్లు చిత్రాలలో చూపించారని వీక్షకులు అభినందించారు. రమేష్ చిందం గీసిన చిత్రాలు వెలకట్టలేనివని, ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని కితాబిచ్చారు. ఓ చిత్రకారుడు అనేక సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని, అలా కుంచె నుంచి జాలువారిన చిత్రాలు వెలకట్టలేని ఆనందాన్నిస్తాయని వారు ప్రశంసించారు. గ్యాలరీలో నాది ఇది సెకండ్ షో ఎగ్జిబిషన్. థీమ్ అన్టోల్డ్ ఎక్స్ప్రెషన్, లైక్ హిడ్డెన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక 15-20 పెయింటింగ్స్ చేశాను. Overall, the reception's been very good for the pieces. People who are coming through are really liking the color, the subject matter, especially the butterflies. People seem to be very... పెయింటింగ్స్ ఎగ్జిబిషన్లో పెయింటింగ్స్ చూడడం అనేది ఫస్ట్ టైం. అందులో యూఎస్లో చూడడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు మీ. ఇందులో చాలా లైఫ్ అన్నది, చాలా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉట్టిపడుతున్నాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఎక్స్ప్రెషన్స్కి చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంది. ఈవెన్ మీరు ఒక్కొక్క పెయింటింగ్ చూస్తే ఇందులో ఒక మనిషితో పాటు ఆ ఎక్స్ప్రెషన్ షేర్ చేసుకోవడానికి ఇందులో ఐదర్ బటర్ఫ్లై కానీ లేకపోతే ఏదో ఒక పక్షి ఉంటుంది. The paintings are very beautiful, really, and the theme is untold expressions. I love these paintings really very much, and all the best to Ramesh sir. రమేష్ చిందం వేసిన ఎన్నో చిత్రాలు ప్రజల జీవన స్థితిగతులను కళ్లకు కట్టాయి.